అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ సందర్శించారు. జిల్లాలో త్వరలో దిశ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తామని డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. దిశ కేసుల పర్యవేక్షణకు డీఎస్పీ స్థాయి అధికారి నియామకం, గంజాయి కేసులపై సీరియస్ యాక్షన్ ఉంటుందని, నిందితులపై పీడీ యాక్ట్ పెడతామని ఆయన తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని డీఐజీ తెలిపారు. ఆ విట్నెస్ని స్పెషల్గా వాళ్ళు డైలీ మానిటరింగ్ చేయాలి. కోర్టులో షెడ్యూల్ వచ్చినప్పుడు ఆ సాక్షుల్ని వాళ్ళకి బ్రీఫింగ్ చేయడము, ఎవిడెన్స్ ప్రాపర్గా పీపీ గారితో ముందే మాట్లాడుకొని ఎవిడెన్స్ ప్రాపర్గా కోర్టులో ప్రజెంట్ చేసేట్టుగా చూసి వీటిల్లో కూడా శిక్ష పడి, ఎందుకంటే శిక్ష పడితేనే నేరస్తులకి భయం వస్తుంది. సో దీని మీద కూడా స్పెషల్ ఫోకస్ మేము పెట్టడం జరిగింది. తర్వాత దిశ పోలీస్ స్టేషన్ కూడా దీని కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాము. ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ కూడా ఒక డిఎస్పీని ఇప్పుడు ఆల్రెడీ కాకినాడలో పనిచేస్తారు మొన్నటిదాకా. వారిని ఇక్కడికి మళ్ళీ ఇప్పుడు అక్కడ కాకినాడ కొత్త డిఎస్పీ వచ్చారు. కోనసీమకి ఎక్స్క్లూజివ్గా ఈ జిల్లాకి దిశ డిఎస్పీ రాబోతున్నారు. అక్కడ పోలీస్ స్టేషన్ కూడా నోటిఫికేషన్ దిశ డిఎస్పీ వస్తున్నారు. తర్వాత ఈ పోలీస్ స్టేషన్ కూడా నోటిఫికేషన్ దిశ పోలీస్ స్టేషన్గా నోటిఫికేషన్ కాలేదని మన రివ్యూలో నాకు తెలిసింది. అది కూడా ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించి ఈ దిశ పోలీస్ స్టేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా దిశ పోలీస్ స్టేషన్ నోటిఫై చేస్తే ఇక్కడ కేసెస్ రిజిస్ట్రేషను ఇవన్నీ రెగ్యులర్ వర్క్ చేయడానికి, పూర్తి ఫంక్షన్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. అవన్నీ అంత కలిసిమెలిసి చేసుకుంటూ ఎటువంటి శాంతిభద్రతల పరిస్థితి రాకుండా చూసుకోవాలని కూడా వారికి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత రేంజ్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా గురించి కూడా రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నాము. గత 5-6 సంవత్సరాలుగా ఎవరెవరు గంజాయిలు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు, లోకల్గా ఎవరు అమ్ముతున్నారు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వారికి ఎక్కడి నుంచి వస్తూ ఉంది గంజాయి, ఎక్కడి నుంచి వస్తూ ఉంది. వేరే రాష్ట్రాల ముద్దాయిలు కూడా వచ్చి ఇక్కడ ఎవరన్నా వచ్చి గంజాయి తీసుకుంటుంటే ఆ ముద్దాయి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసి ఆ రాష్ట్ర పోలీసులకు ఇన్ఫామ్ చేస్తున్నాం. మా స్టేట్ హెడ్ క్వార్టర్స్ ద్వారా వేరే రాష్ట్ర పోలీసులు కూడా ఇన్ఫామ్ చేస్తున్నాం. సో ముఖ్యంగా ఇప్పుడు లోకల్గా ఎవరు అమ్ముతున్నారు గంజాయి, ఇక్కడ లోకల్గా విక్రయాలు సాగించే వ్యక్తులు ఎవరు, వాళ్ళు అదే పనిగా చేస్తున్నారా అనేది ఐడెంటిఫై చేసి వారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే లోకల్గా ఎవరన్నా స్టూడెంట్స్ కానీ ఇటువంటి గంజాయి బారిన పడితే వారి తల్లిదండ్రులతోటి, కాలేజీ వాళ్ళతోటి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా గంజాయి అక్రమ రవాణా మీద టోటల్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా సీరియస్ యాక్షన్ తీసుకుని రేంజ్ పరిధిలో ఎక్కడ కూడా ఈ గంజాయి లేకుండా చూడాలనేది మా ఉద్దేశం. తర్వాత మా కోనసీమలో ఇప్పుడు గంజాయి అనేది లేదండి. ఇప్పుడు స్వల్ప సాధన